అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య సమర్పించారు. మరియు కూటమి నాయకులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి, జనసేన పార్లమెంటు నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా స్వామివారిని పట్టు వస్త్రాలు, పూలు, బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించి కళ్యాణ వేదిక పైన కొలువు తీర్చారు. శ్రీ పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు క్రతువు నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించడానికి చుట్టుపక్కల జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కళ్యాణంలో తిరుమల తిరుపతి దేవస్థానం గాయకుల భక్తి సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు చంద్రశేఖర్ రాజు ఆధ్వర్యంలో కళ్యాణ భోజనాలను ఏర్పాటు చేశారు. కళ్యాణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. గట్టిగా వెంకటపతి కౌగిలిలో